చక్కటి వాక్యంతో దేవుడు మాట్లాడాడు. వాస్తవానికి వ్యర్థమైనటువంటి మనసు ఎంత వ్యర్థంగా అంటే అంత వ్యర్థంగా పెడుతున్నాం. కపటమైనటువంటి ప్రమాణాలు మనుషులతో కాదు, సాక్షాత్తు దేవునితో చేస్తున్నావు. అబద్ధం ఆడుతూ ఉన్నావు, మాట తప్పిపోతూ ఉన్నావు. నీ చేతులతో చేయకూడని పాపిష్టి పనులల్లా చేస్తున్నావు. ఎంత పాపిష్టి పనులు చేస్తున్నావో తెలుసా? నీ చేతులతోటి. అమ్మా, ఈ చేతులు ఇచ్చింది పని చేసుకోవడానికి, తినడానికి, చేతులెత్తి స్తుతించడానికి. ఆ చేతులతో పాపము చేస్తున్నావు. హృదయం నిండా అపవిత్రత, మనసంతా బూతు మాటలు. ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలమందు ప్రభుని అడగండి, యేసయ్యా అని అడగండి. యేసయ్యా, ఇక నేను వ్యర్థముగా ప్రమాణం చెయ్యనయ్యా, వ్యర్థముగా నేను ప్రమాణం చెయ్యను, కపటముగా నేను ప్రమాణం చెయ్యను, వ్యర్థమైన దాని అందుకు మనసు పెట్టను. దాని వలన నాకు 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు వచ్చినా సరే వాటిపైన నేను మనసు పెట్టానయ్యా. ఏది ఏమైనా ప్రభువా, ఇదిగో నా మనసు మార్చు, నా బ్రతుకు మార్చు. కపటమైన తీర్మానం ఇంతవరకు చేశాను, మాట తప్పాను. ఈ క్షణం నుంచి మాట తప్పను దేవా, మాట తప్పను తండ్రి, మాట తప్పను. నా చేతులతో ఏ పాపము చెయ్యను, ఏ తప్పు చెయ్యను, ఎక్కడ లంచాలు పుచ్చుకోను, ఎవరిని కొట్టను. మంచి హృదయం కలిగి జీవిస్తానయ్యా. ప్లీజ్ 2 చేతులు జోడించి ప్రభుతో ఒక ఒప్పందం చేసుకోండి, ఒక ఒప్పందం చేసుకోండి. మంచి సమయం, చక్కటి వాక్యంతో మాట్లాడాడు ప్రభు. అట్టి వారినే ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు, అలాంటి వారినే దీవిస్తానంటున్నాడు. ఇంకా నువ్వు దీవెనకు, ఇంకా నువ్వు ఆశీర్వదించబడడం లేదంటే నీ వల్ల ఎంతో ఎంతో ప్రభు చూసి చూసి విసుగుపడుతున్నాడు. ఇంకెప్పుడు మారుతుంది? ఈ మధ్యాహ్న కాలం అంతా చక్కగా దేవుడితో ఒక మంచి ప్రమాణం చేయక, మంచి ప్రమాణం చేయి. నేను ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాను. ఈ మధ్యాహ్నంలో వ్యర్థమైన వాక్యం మనసు పెట్టను, కపటమైన ప్రమాణము చేయను, నిర్దోషము కలిగిన పనులు చేస్తాను, శుద్ధ హృదయముతో నేను ఆరాధిస్తాను, మహిమపరుస్తాను అని ఎవరైతే ఒక మంచి ప్రమాణం తీర్మానము చేసుకోగలుగుతారో నిశ్చయంగా నా ప్రభు అట్టి వారినే దీవించునుగాక, అలాంటి వారినే ఆశీర్వదించునుగాక, మహిమ అలాంటి వారి మీదకి దిగివచ్చునుగాక, అలాంటి వారే భూమి మీద వర్ధిల్లుదురుగాక, అలాంటి వారే దుఃఖము కన్నీరు తుర్వపడునుగాక. మరి ఆలస్యం ఎందుకు? ఆలస్యం ఎందుకు? ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ప్రార్థన చేయబోతున్నాను, ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడా, దైవజనుల ద్వారా, బ్రదర్ ద్వారా చక్కటి విషయం తెలియపరచు. నిజమే, మేము ఆశీర్వదించబడాలి. శ్రేష్కరమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి మేము, బయట ఉన్నటువంటి వారు ఎందరైతే ఉన్నామో మేమంతా వ్యర్థమైన వాటిపైన మనసు పెట్టి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాము నా తండ్రి. అయ్యా, వ్యర్థమైనటువంటి నా తండ్రి కపటమైనటువంటి ప్రమాణాలు చేసి ఆ ప్రమాణాల ద్వారా నా తండ్రి ఆశీర్వాదాలు, దీవెనలు పోగొట్టుకున్నాము, దూరము చేసుకున్నాము నా తండ్రి. ఈరోజు అయ్యా బయట తెల్లగా తెలియపరచు, చక్కటి విషయం తెలియపరచు. ఇక ఆశీర్వాదం మా నుండి దూరము కాకున్నట్లుగా అయ్యా మేము మంచి వాటిపైన మనసు పెట్టేటట్టుగా, తీర్మానము తీసుకున్న దానిపైన నడుచుకునేటట్టుగా దయచి. ఇక నిర్దోషమైనటువంటి అయ్యా పాపపు పనులు, క్రియలు చేయకున్నట్లుగా మంచి పనులు మా చేతులతో చేసేటట్టుగా మేము తీర్మానం తీసుకుంటున్నాం. మంచి హృదయం కలిగి తీసుకుంటున్నాం నా తండ్రి. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని అభివృద్ధి పరచమని కోరుకుంటూ అలా ఆశించిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.